గంగ యందున్న శివతేజస్సు అంతా ఇప్పుడు ఎక్కడ చేరింది? శరవనములో ప్రవేశించింది. ఇక్కడ మళ్ళీ ఆ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోకండి. శివుడి నుంచి రావడం, అగ్ని ద్వారా దేవతల్లో ప్రవేశించడం, వారి నుంచి తిరిగి రావడం, మళ్ళీ అగ్నిభట్టారకుడి ద్వారానే షట్కృతులు యందు ప్రవేశించడం, వారి ద్వారా హిమవత్ పర్వతానికి, తద్వారా గంగకి, గంగ ద్వారా శరవణానికి. అంటే ఫైనల్ రెస్టింగ్ పాయింట్, చివరికి చేరిన చోటేది శరవణము. దీని తర్వాత మరొక చోట్లేదు. ఇక్కడ మళ్ళీ పురాణాంతర సహాయం తీసుకోవాలి. ఒక పురాణం చెప్తున్న రహస్యాన్ని మాత్రమే చెప్పుకోకుండా ఇతర పురాణాలు తీసుకోవాలి. వ్యాసుడు ఎందుకు ఇన్ని రాశాడంటే, ఒక చోట చెప్పనిది మరొక చోట చెప్తాడు, ఒక చోట చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పడు. ఇక్కడ చెప్పనది అక్కడ చెప్తాడు. మనం పరిశోధించి అది ఇది కలుపుకోవాలి. ఇక్కడ సందర్భంలో ఆ పురాణం దేన్ని ఉద్దేశించి రాస్తున్నాడు దానికి ప్రాధాన్యం ఇస్తాడు, కనుక ఇతర విషయాలు జోలికి వెళ్ళాడు. మరొక దీనికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన చోట అది ఇస్తాడు. అందుకే ఆయన సూచన అంటాడు. ఇక్కడ అక్కడ స్వామి చేసిన లీలలు ఎన్నెన్ని చెప్పను అన్నాడు, ఏవి చెప్పలేదు. ఎన్నెన్ని చెప్పను అన్నాడే గానీ ఎక్కువ చెప్పలేదండి. అంటే ఆ లీలల్ని ఇతర పురాణ సహాయంతో మనం తెలుసుకోవాలి. ఇక్కడ అలా స్కాందాది పురాణాల్లో ఇక్కడ ఒక రహస్యం చెప్పారు. ఎవరు ఆ శరవణం? రెల్లు తుప్పు ఏంటి? మామూలు రెల్లు గడ్డి అంటే మామూలు గడ్డి పొదలు నిప్పు వేస్తేనే తగలడిపోతుంది. కానీ దేవతలు కూడా భరించలేని అగ్ని, కూడా భరించలేని అగ్నిది. అలాంటి అగ్నిని భరించాలంటే రెల్లు తుప్ప సామాన్యమైంది కాదు. ఇది ఆలోచించవలసింది. ఏమిటై ఉంటుందా రెల్లు తుప్ప? ఇది ఆలోచించి చెప్తే స్కాంద పురాణంలో మహేశ్వర ఖండం అనే భాగంలో కొంత సమాధానం మనకు దొరుకుతుంది. ఇవి కాకుండా స్కంద ఉపాసనా గ్రంథాల్లో కొన్ని విశేషాలు, రహస్యాలు ఉంటాయి. అవి కూడా స్తమ్మించుకోవాలండి. ఉపాసనా మర్మములు ఉంటాయి. దేవతా కథల వెనకాల మంత్ర సంకేతాలు, యాగ సంకేతాలు, యోగ సంకేతాలు, వేదాంత సంకేతాలు ఉంటాయన్న విషయం మన అనేక ప్రవచనాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకే పురాణ భాష సంకేత భాష. సంకేత భాషని అలాగే తెలుసుకోవాలి. కానీ పురాణాలకు సామాజికంగా భాష్యం చెప్తాను, ఇంకేదో భాష్యం చెప్తాను కుదరదు. పురాణాలు సామాజిక అంశాలు కాదు. సమాజం వేరు, అది కేవలం భౌతిక దృష్టి. దానికి లోతైన దృష్టి అక్కర్లేదు సమాజానికి. కనుక ఇది సమాజానికి, భౌతికానికి, మానవానికి కూడా అతీతమైనదండి. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ అత్యద్భుతమైన సూక్ష్మ రహస్యాలు. ఆ కారణం చేతనే ఇక్కడ నిక్షిప్తం విశరస్తంభే తరంగైశ్వర, స్తంభాల్లాగున్నటువంటి రెల్లు గడ్డి పొదల మధ్యలో పెట్టింది. అంత క్రోడీకరించి గంగాదేవి. ఆ శరవణ స్తంభం ఎలా తయారైంది అంటే, పార్వతీదేవి తన శక్తితో నిర్మించింది. అంటే చిట్ట చివరి ఎక్కడ చేరాడు? అమ్మ గర్భంలోకి ప్రవేశించాడు. అది చెప్పడం ఇక్కడ. ఆ తేజస్సు కేవలం శరవణమంతా అమ్మాయి కనుక అక్కడి నుంచి వచ్చాడు. కనుక ఆయనకి గంగా సంభవుడని, అగ్ని సంభవుడని ఎన్ని పేర్లున్నా శరవణ సంభవుడు అనేది గొప్ప మంత్రం అయిపోయింది. శరవణ భవ అనేది ఇక్కడ. ఆ శరవణము నుంచి ఇప్పుడు చేరాడు. ఇక్కడ ఇంకా రాలేదు, వస్తాడు. అక్కడికి చేరడం ఆలస్యం, చకచక రూపం తీసుకున్నట్టే. ఎంత చక్కగా తీసుకున్నాడు చూడండి. కొద్ది రోజుల్లోనే పతితం తత్ర తత్రేతో ధృతం బాలో బభూవః, ప్రవేశించిన ఆలస్యం రూపం స్వీకరించింది. అంటే అర్థం, ఇంతవరకు శివుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి అగ్ని దేవతల నుంచి వచ్చేటప్పుడు ఒక ప్రాసెస్ తయారవుతుందండి క్రమంగా. అక్కడ కేవలం వ్యర్థం కాలేదు అక్కడ ఉండడం. అక్కడ నుంచి ఒకటి తెచ్చుకున్నది, తర్వాత దాన్ని మరొకటి తెచ్చుకుంది. ఇవన్నీ తెచ్చుకోవడంలో మీరు గమనిస్తే ఈ వచ్చిన తేజస్సులు ఎన్నెన్ని కలిసాయో చూడండి. దీని అసలు స్వరూపం శివుడు, ప్రేరణ స్వరూపం శక్తి, దాని తర్వాత వచ్చింది యజ్ఞం, తర్వాత దేవతలు ఎంతని కలుస్తుందో, తర్వాత భూమి, జలము. ఈ ప్రాసెస్ కదలాలంటే వాయువు కూడా ఉండాలి. పంచభూత శక్తులు కలిసేయలేదు చూడండి. ఆత్మనః ఆకాశ సంభూత అన్నట్లు చిదాకాశ స్వరూపుడైన పరమేశ్వరుడి నుంచి మొదలై ఆకాశము ద్వారానే వచ్చి అగ్ని ద్వారా దేవతల్లోకి వచ్చి, దేవతల నుంచి మళ్ళీ అగ్ని ద్వారా వెళుతూ వాయురగ్ని, అగ్ని వాయు సహాయం లేకుండా ఏమీ చేయలేడు. అందుకే తర్వాత కథలో వాయువు ప్రాధాన్యం కూడా కనబడుతుంది. ఆ వచ్చినది మళ్ళీ భూస్వరూపమైనటువంటి, అంటే కైలాస భూమి వేరు, హిమపర్వత ప్రాంత భూమి వేరు. ఆ భూమి వేరు. ఆ భూమిలోకి చేరుకుని భూతత్వం పొంది జలంలోకి వెళ్ళి జలం ద్వారా శరవణానికి వెళ్ళింది. ఏమిటి రహస్యం అంటే, అసలు సహస్రారం కైలాసం అనుకుందా యోగపరంగా, శివశక్తుల స్థానం. అక్కడున్న తేజస్సే మూలాధారం వరకు ప్రసరిస్తుండేది ప్రతి వారిలో నుండి. ఇక్కడ అందరిలో ఉంటుంది. యోగి ఏం చేస్తారంటే మూలాధారంలో తేజస్సుకు మూలం ఏమిటో వెతుక్కుంటూ సహస్రానికి వెళ్తాడు. ఇంతే యోగం అంటే, మరొకటి కాదు. అందరూ యోగుడు కాకపోయినా యోగం తెలుసుకోవడానికి అభ్యంతరం లేదు కదా. అందుకే అక్కడున్న శివశక్తుల తేజస్సు అది భూమి యందు మూలాధారానికి వెళ్లే లోపల ఎన్ని దాటికి వెళుతుందో చూడండి. ఇక్కడ విశుద్ధం ఆకాశ స్థానం. అలా క్రమంగా వాయువు, జలము, అగ్ని, భూమి, లేదా అగ్ని జలము భూమి తత్వం వచ్చిందా లేదా. మళ్ళీ వెళ్ళేటప్పుడు భూమి నుంచి జల, అగ్ని, వాయు, ఆకాశ తత్వం నుంచి వెళ్ళాలి. ఈ మధ్యలో ఒక తత్వం ఉంది, అది ఆజ్ఞాచక్ర స్థానం.
ఇది అటు సహస్రానికి ఇటు పంచభూతాలతో కూడిన ప్రపంచానికి మధ్యలో ఉంది చూసారా. ఇందాక చెప్పినవన్నీ పంచభూతాలు, మధ్యలో ఉన్నది శరవణం. శరవణ స్థానం అంటే సరిగ్గా ఆజ్ఞాచక్ర స్థానం. అంటే ఆజ్ఞాచక్ర స్థానం దగ్గర శివశక్తుల యొక్క పూర్ణ స్థితిని మనం కొంతమేరకు తెలుసుకోగలం కనుక ఆ స్థానం సుబ్రహ్మణ్యుడి ఉత్పత్తి స్థానం. అది యోగపరంగా అది రహస్యం. అది నీకు అనుభవానికి రావాలంటే ఒక్కొక్క చక్రం దాటుకు రావడమే. అందుకే ఇదంతా కూడా 6 చక్రాల నుంచి ప్రయాణం చేసిన ఈశ్వర చైతన్యం ఆ భూమధ్య స్థానంలో పూర్ణంగా వ్యక్తం అవ్వడమే యోగపరమైన ఒకానొక సంఖ్య.